హాయ్ వ్యూవర్స్, నేనైతే ఈరోజు చామదుంపలు గోంగూర కాంబినేషన్లో కర్రీ అయితే చూపిస్తున్నా అండి. దీనికి కావాల్సింది పావు కేజీ చామదుంపలు, చిన్న గోంగూర కట్ట, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూర, ఒక టమాటా వేసి బాగా మగ్గబెట్టేసుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత కట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చేవారు చామదుంపలు విజిల్ వేయించేసుకోండి కుక్కర్లో పెట్టి. ఇప్పుడు మగ్గిపోయింది కదా గోంగూర, దాన్ని మీద పక్కన పెట్టుకోండి. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇవి 5 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోకి టమాటా కూడా యాడ్ చేసేయండి. టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయేలోపు చామదుంపలు అయితే ఉడికిపోయి ఉన్నాయి కదా, వాటిని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి బాగా ఎదిగిపోయినాయి కదా, దీంట్లో స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి కలిపేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చామదుంపలు కూడా దీంట్లో వేసి కలిపేసుకోండి. కలిపేసుకొని 2 మినిట్స్ ఉంచిన తర్వాత కారము, ఉప్పు, మసాలా పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకుని కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. బాగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్కి బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోంగూరని, ఆ గోంగూర అయితే ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకో 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. రెండు కలిపేసి ఉడుకుతుండగా పక్కన ఒక చిన్న పాన్ పెట్టుకొని తాలింపు అనేది తయారు చేసుకున్నామండి. తాలింపు ఏంటంటే కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర బాగా దీనికి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ అవుతుంది కదా పక్కన, ఈ తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన ఉడుకుతున్న కర్రీలో అయితే దీన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంతే, అయిపోయింది కర్రీ.